విచ్ఛిన్నకర శక్తుల వేర్పాటువాదులను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారని నేను నమ్ముతాను. నో ప్రైమ్ మినిస్టర్ విల్ యూస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ టు ట్రాక్ ద మూమెంట్ ఆఫ్ పొలిటీషియన్స్. చాలా ప్రమాదకరమైన స్టేట్మెంట్. మరి లోకేష్ ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. సో దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ స్టేట్మెంట్ ఆన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఎందుకంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ను మనము డ్రగ్ ట్రాఫికర్స్, టెర్రరిస్టులు, సెపరేటిస్టులు, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, శత్రు దేశాల నిఘాను వీటిని ట్యాకిల్ చేయడానికి ఏ ప్రైమ్ మినిస్టర్ వాడతారు, నరేంద్ర మోడీ కూడా అందుకే వాడతారన్న పూర్తి నమ్మకం. ఐ డోంట్ థింక్ వాట్ లోకేష్ సెడ్ ఇస్ ట్రూ. లోకేష్ చెప్పింది నిజమని నేను నమ్మను. ఎందుకంటే నరేంద్ర మోడీ ఆ పని చేస్తారని నమ్మను. నరేంద్ర మోడీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ను రాజకీయ నాయకుల మూమెంట్లు తెలుసుకోవడానికి వాడతారు అని. ఇప్పుడు ఇష్యూ ఏంటి? ఒక కార్పొరేట్ లీడర్ తో, ఒక మాజీ ఉపరాష్ట్రపతితో చంద్రబాబు నాయుడు మీట్ అయ్యాడు అనేది కదా. అది తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఎందుకు వాడతారు? నాకు నిజంగా అర్థమవుతుంది. మిత్రుల పొలిటికల్ మూవ్మెంట్స్ కూడా మానిటర్ చేస్తారు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ తో. వెరీ సీరియస్ మ్యాటర్. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ నాట్ ఫర్ పాలిటిక్స్, దే ఆర్ ఫర్ ద నేషన్. అది ప్రభుత్వానికి ఆన్సరబుల్, నాట్ ఫర్ ద లీడర్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ. మీ ఎన్డీఏలో వచ్చే రాజకీయాల గురించి బీజేపీతో జేడీయూ ఉంటుందా, బీజేపీతో టీడీపీ ఉంటుందా, బీజేపీతో మరో పార్టీ ఉంటుందా, ఇది మానిటర్ చేస్తానికి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు వాడితే, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అంటే ఏంటిది? ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రా, మీకు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఇవి కదా ఇంటెలిజెన్స్. మీరు ఒకసారి గూగుల్ అవ్వటండి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే వస్తుంది. నార్కోటిక్ బ్యూరో, ఇవి కదా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. జస్ట్ గూగుల్ అవ్వటంటే వస్తుంది ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీటిని రాజకీయ నాయకుల మూవ్మెంట్ల కొరకు, రాజకీయ ఎత్తులు పై ఎత్తులను మానిటర్ చేస్తానికి నరేంద్ర మోడీ వాడతారు అంటే ఈజ్ అ వెరీ వెరీ అబ్జెక్షనబుల్. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ స్టేట్మెంట్ ఆన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. దేశ ప్రధానమంత్రి పైన ఆ రకమైన వ్యాఖ్యను అసలు నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాను. ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైన వ్యాఖ్య. ప్రపంచానికి కూడా రాంగ్ మెసేజ్ వస్తుంది మన ప్రైమ్ మినిస్టర్ గురించి. మన దేశ ప్రధాని గురించి చాలా తప్పుడు అభిప్రాయం కలుగుతుంది. రాజకీయాల కొరకు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలో వాడతారు అని. ఇది దేశంలో ప్రతిపక్షాలు విమర్శిస్తే నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే వారు మోడీని బదనాం చేయడానికి, బీజేపీని విమర్శించడానికి వాడతారు. ఒక మిత్రపక్ష నాయకులు ఎలా వాడతారనే నా క్వశ్చన్. మరి ఆయనకు మరి ఏ సమాచారం ఉందో నాకు తెలియదు లోకేష్ కు. ఐ డోంట్ బిలీవ్ ఇట్. నాకు ఐ స్టిల్ డిఫెండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ హియర్. నరేంద్ర మోడీ ఆ పని చేస్తాడు. ఇంటెలిజెంట్ ఏజెన్సీలతో రాజకీయ కదలికల్ని, రాజకీయ పార్టీల ఎత్తులపై ఎత్తుల్ని, రాజకీయ నాయకుల మూవ్మెంట్ను మానిటర్ చేస్తానని నేనైతే నమ్మను. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డిఐఏ, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎన్టీఆర్ఓ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ, ఇవన్నీ ఉన్నాయి సార్. ఏది వాడతారు? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ FIU IND. దీంట్లో దేనిని మరి మోడీజీ చంద్రబాబు నాయుడు మూవ్మెంట్స్ మాటర్ చేస్తాను వాడతాడు అని లోకేష్ అంటున్నాడు. నాకెంత తెలియదు. మరి వెరీ వెరీ, ఎందుకంటే అన్ని ఒకసారి అంటే ఇప్పుడు వీళ్ళు ఏం అన్నదేంటి నాకు తెలియదు, ఒకవేళ ఉంటే తెలుసుకుంటాను అన్నాడు. మీటింగ్ అయినాకనే తెలుసుకోలేడు కదా. ముందు మానిటర్ చేస్తేనే తెలుస్తుంది. మాజీ ఉపరాష్ట్రపతి కలిశాడా లేదా, కలిసి ఏం మాట్లాడుకుంటున్నారని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మానిటర్ చేస్తేనే కదా చెక్ చేసేది. మీటింగ్ అయ్యాక చెక్ చేయరాదు కదా. ఐ థింక్ దిస్ ఎ వెరీ సీరియస్ స్టేట్మెంట్. మరి ఐ థింక్ బీజేపీ షుడ్ రియాక్ట్. లోకేష్ విత్డ్రా కూడా చేసుకోవాలి స్టేట్మెంట్ నరేంద్ర మోడీ పైన. అది రాంగ్ మీనింగ్ వెళ్తుంది. దేశ ప్రధాని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ను రాజకీయ పక్షాల, రాజకీయ నాయకుల కదలికల పైన ఒక నిఘా పెట్టడానికి వాడుతున్నాడు అన్నారు. అది మాత్రం అది చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్య. దేశం ఇది ఎందుకంటే ఇది ఒకటి రవిశంకర్ గారు, దేశం అనే విషయానికి వచ్చేటప్పుడు రాజకీయాలు ఉండదు. దేశ ప్రధానమంత్రి అనే ఇన్స్టిట్యూషన్ డిఫెండ్ చేసేటప్పుడు రాజకీయాలు ఉండద్దు. ఇది ఇన్స్టిట్యూషన్. వ్యక్తుల చర్యలు మనం ఎప్పుడైనా ప్రశ్నించవచ్చు. నరేంద్ర మోడీ ఆ పని చేస్తాడని అనుకోరు. ఎందుకంటే ఈ విల్ నాట్ యూజ్. నరేంద్ర మోడీకి పొలిటికల్ ఇంటెలిజెన్స్ లేదా? సో నరేంద్ర మోడీకి రాజకీయ పరమైన, ఎందుకు ప్రతి పార్టీలోనూ ప్రతి పార్టీకి ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, మిత్రులు ఉంటారు, తెలుసుకుంటారు. లోకేష్ ఇంటెన్షన్ అది కాకపోవచ్చు, కాకపోయినా కూడా మీనింగ్ వస్తుంది. లోకేష్ ఇంటెన్షన్ అదని నేను చెప్పాను కదా, నేనేం అనలేదు కదా. ఫ్లోలో మాట్లాడి ఉండొచ్చు, ఫ్లోలో మాట్లాడినా కూడా రాంగ్ మీనింగ్ వెళ్ళినప్పుడు దాన్ని విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.
విత్డ్రా చేసుకుంటే తప్పేం కాదు. విత్డ్రా చేసుకోవడం వీక్నెస్ కాదు, స్ట్రెంత్ అది. Yes. విత్డ్రా ఎవరు చేసుకుంటారు? స్ట్రెంత్ ఉన్నోడు చేసుకుంటాడు, Yes. వీక్నెస్ కాదు. ఎందుకంటే ఉద్దేశం అది అవునా కాదా నాకెలా తెలుస్తుందండి, మరి మీకు ఎలా తెలిసిందో నాకు తెలియదు. లోకేష్ కా ఇంటెన్షన్ లేవు అని మీరు అంటున్నారు, ఆయన ఇలా అనదలుచుకోలేదు. హూమ్ ఐ టు టెల్? మరి మీకు ఎలా, మరి మీకున్న సైకాలజికల్ కెపాసిటీ, సైకాలజీ స్టడీ చేసే కెపాసిటీ నాకు లేదు, నిజంగా లేదు నాకు. ఫ్లోలో సో మాట్లాడుండొచ్చు. అది నాకు తెలియదు. అది అన్లెస్ లోకేష్ క్లారిఫైడ్, ఐ డోంట్ నో. Yes. ప్రజలకైతే ఒక మెసేజ్ పోయింది, రాజకీయ వర్గాలకైతే మెసేజ్ పోయింది, ఇంటెలిజెన్స్ ఏజెన్సీకైతే మెసేజ్ పోయింది, ప్రైమ్ మినిస్టర్ మమ్మల్ని పాలిటిక్స్ వాడుతున్నాడని. ప్రపంచ దేశాలకైతే మెసేజ్ పోయింది, ఇంగ్లీష్ లో మాట్లాడాడు కనుక. సో ఈ భారతదేశంలో ప్రధానమంత్రి రాజకీయాల కొరకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాడుతున్నారని. సో ఈ మీనింగ్ పోవద్దు అంటున్నాను. నేనేం ఎవరి ఇంటెన్షన్ తప్పు పట్టడం లేదు. నాకు వాళ్ళ మాటలను బట్టి ఎనలైజ్ చేయగలను తప్ప మాటల వెనకాల ఉన్న ఇంటెన్షన్స్ బట్టి ఎనలైజ్ చేయలేను కదా. ప్రాక్టికల్ మళ్ళీ జరిగి కూడా దాదాపు ఒక డే అయిపోయింది కదా. అలా తర్వాత చూసుకొని ఉంటారు కదా, తర్వాత కూడా వివరణ ఏం రాలే కదా. అలా అది ఫ్లోలో వచ్చింది. నా ఉద్దేశం అది కాదు. ఆల్ ఇంటెలిజెన్స్ అంటే ఏజెన్సీస్ అన్నాడు అక్కడ. ఇంటెలిజెన్స్ అంటే కూడా నేను ఏమన్నా ఆశ్చర్యపోయేవాడిని కానీ, ఏజెన్సీస్ అన్నారు కాదు, ఏజెన్సీస్ అనే ఫ్లోలో వచ్చింది చెప్పచ్చు, తప్పే ఉంది. అబ్సల్యూట్లీ వి టేక్ ఇట్. లోకేష్ అన్నాడు అనుకోండి, అది కాదు, అఫ్ కోర్స్ ఆల్ ఈస్ ఇంటెలిజెన్స్ అంటే అభ్యంతరం లేదు. బట్ అన్నది ఏంటి, ఏజెన్సీస్ విచ్ ఇండియా కెన్ అఫోర్డ్ అన్నాడు. అంటే దేశంలో ఉన్న అన్ని ఇంటెలిజెన్స్ సంస్థలు ఉన్నాయన్నాడు. సో అది అనలేదు, అది ఫ్లోలో వచ్చిందని వివరణ ఇచ్చేసి ఫ్లోలో తీసుకోవచ్చు. దేర్ ఇస్ ద మ్యాటర్. నేనైతే పొడిగించా, ఒకసారి విత్డ్రా చేసుకున్నాక పొడిగించే స్వభావం నాకు లేదు. ఎందుకంటే వన్స్ విత్డ్రాన్ ఇస్ విత్డ్రాన్, దట్స్ ఆల్. దేర్ ఇస్ ద మ్యాటర్. దాన్ని మళ్ళీ పొడిగించే లక్షణం నాకు లేదు. కానీ మరి విత్డ్రా చేసుకుని వివరణ ఇస్తే అభ్యంతరమే ఉన్నది.